రాళ్ల నేలనే రత్నాల నేల అంటుంటారు. మనం ఎక్కడో రాళ్లలోనో రప్పలలో లేదు ఈ వెంచర్. అంటే 50,000 డౌన్ పేమెంట్ తో హౌస్ బుక్ చేసుకోగలరు. నెక్స్ట్ 51,75,000కు 111 2BHK ఇండిపెండెంట్ హౌస్. ఇది ఆల్రెడీ 35 బుకింగ్లు చేస్తున్నాం ఇప్పటికి. ఒక 15 బుకింగ్ల వరకు ఒక ఆఫర్ ఇస్తున్నా ప్రతి ఒక్కరికి. ఒక 4 ఆఫర్లు ఉంటాయి ఇందులో. 15 బుకింగ్ల వరకు మాత్రమే, కేవలం 51,75,000 ఉన్న ఆఫర్లు మాత్రమే. నమస్తే అందరికి, వెల్కమ్ టు సన్లైట్ ప్రాపర్టీస్. నా వెనకాల చూస్తున్నారు కదా, ఇది వచ్చేసి ఒక కాలనీ అండి. కాలనీ పక్కనే వచ్చేసి మనకి 16 ఎకరాల వెంచర్ ఉంటుంది. ఈ వెంచర్ లో మనకి 50,000 డౌన్ పేమెంట్ తోటి 111 గజాల 2BHK బ్రాండ్ న్యూ హౌస్ అనేది కన్స్ట్రక్షన్ చేస్తున్నారు. ఈ హౌస్ యొక్క ధర గుణకంగా చాలా తక్కువ చెప్తున్నారండి. మార్కెట్ లో చూసుకున్నట్లయితే 60 లక్షలు ఉంటుంది. ఇక్కడ మాత్రం 51,75,000 రూపాయలకే బ్రాండ్ న్యూ 2BHK హౌస్ అనేది కన్స్ట్రక్షన్ చేసిస్తున్నారు. బిల్లర్ గారు ఉన్నారు. బిల్లర్ గారి దగ్గర డీటెయిల్స్ అన్ని కూడా క్లియర్ గా తెలుసుకుందాము. వీడియో స్కిప్ చేయకుండా ఎండ్ వరకు చూడండి. ఈ వీడియో అయితే కంప్లీట్ గా ప్రమోషనల్ వీడియో. స్క్రీన్ పైన డైరెక్ట్ గా బిల్లర్ నెంబర్ ఇస్తున్నాను. డైరెక్ట్ గా లొకేషన్ విజిట్ చేసి ఎలాంటి బ్రోకరేజ్ పే చేయకుండా ఇక్కడ మీరు హౌస్ అనేది బుక్ చేసుకోవచ్చు. మీకు ఇక్కడ బ్యాంక్ లోన్ కూడా ఎక్కువగా రావడానికి సార్ వాళ్ళ నుంచి హెల్ప్ అనేది కూడా ఉంటుంది. నా అందరికి ఒక చిన్న రిక్వెస్ట్ అంటే డీటెయిల్స్ లోకి వెళ్లే ముందు ఇప్పటివరకు మన ఛానల్ ఎవరైతే సబ్స్క్రైబ్ చేయకుండా చూస్తున్నారో ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకొని లైక్ చేయండి. సో దాని ద్వారా మనకి మరికొన్ని మంచి ప్రాపర్టీస్ తో మీ ముందుకు రావడానికి మోటివేషన్ గా ఉంటుంది. ఇదే విధంగా మీ ప్రాపర్టీస్ ప్రమోట్ చేయించాలనుకుంటే మా ఛానల్ నెంబర్ సంప్రదించండి. మేము అతి తక్కువ బడ్జెట్ లో ప్రమోట్ చేస్తాం. సార్ నమస్తే. సార్ నమస్తే సార్. ఇక్కడ రాగానే చెప్పారు మీరు 50,000 రూపాయల డౌన్ పేమెంట్ తోటి లోన్ ఎక్కువ తీసుకొని హౌస్ కొనుక్కోవచ్చు అని చెప్పారు. అసలు ఎలా వర్కౌట్ అవుతుంది ఇంత మంచి ఏరియాలో? ఒకసారి చెప్పండి డీటెయిల్ గా. నా పేరు మహేష్, కంపెనీ పేరు శ్రీచందన హోమ్స్. ఒక లో బడ్జెట్ కస్టమర్స్ కోసం ఆలోచించి ఒక లో బడ్జెట్ ప్రైస్ లో ఇద్దామనే ఉద్దేశంతో ఆలోచించి చేస్తున్న వెంచర్ అన్నమాట ఇది. అవును సార్. ఈ వెంచర్ ఎన్ని ఎకరాల్లో ఉంది? ఇది మొత్తం టోటల్ గా వచ్చేసి 16 ఎకరాల వెంచర్ మొత్తం టోటల్ గా. ఓకే. ఈ వెంచర్ లో మీరు ఎలాంటి రోడ్స్ అయితే సీసీ రోడ్స్ ఉన్నాయి, దీంతో పాటు ఎన్ని ఫేస్ పవర్ రావడం జరుగుతుంది, అంటే కరెంట్ ఎన్ని ఫేజ్ లతో వస్తుంది, దాంతో పాటు ఇక్కడ డ్రైనేజ్ సిస్టమ్ ఎట్లా ఉంది, వాటర్ ఎట్లా ఉంది అన్న చెప్పండి. ఓకే. మనం మొత్తం టోటల్ గా వచ్చేసి వెంచర్ లో మొత్తం 30 feet రోడ్స్ ఇచ్చినాం. అన్ని రోడ్స్, ఈచ్ అండ్ ఎవ్రీ రోడ్. నెక్స్ట్ వచ్చేసి మనం ఇచ్చింది 3 phase కరెంట్ ఇవ్వడం జరిగింది. నెక్స్ట్ అండర్ గ్రౌండ్ డ్రైనేజ్ కూడా ఇవ్వడం జరిగింది. ఇది వెంచర్ లో ఎన్ని ఇండిపెండెంట్ హౌస్లు కడుతున్నారు? టోటల్ గా మనం వచ్చేసి 80 ఇండిపెండెంట్ హౌస్లు కడుతున్నాం. అది ప్రపోజల్ యాక్చువల్లీ. సో అట్ ప్రెసెంట్ మనం 35 ఇండిపెండెంట్ హౌసెస్ కన్స్ట్రక్షన్ చేసినాం ఆల్రెడీ. ప్లస్ బుకింగ్స్ కూడా అయినాయి. ఇవి కాక ఒక 4 అపార్ట్మెంట్లు కూడా కన్స్ట్రక్షన్ చేయడం జరుగుతుంది. ఆల్రెడీ బోర్లు వేసినాం, ఆల్రెడీ స్టార్ట్ కావడం కూడా జరిగింది అట్ ప్రెసెంట్. ఓకే, వెరీ గుడ్ సార్. అంటే ఇప్పుడు మీరు ఇంత ఎక్స్పీరియన్స్ ఉంది సార్ మీకు, ఎందుకంటే ఇంత లో బడ్జెట్ లో వేరే వాళ్ళు అమ్మనటువంటి రేట్ కి మీరు అమ్ముతున్నారు కాబట్టి ఒకసారి మీ పర్సనల్ ఎక్స్పీరియన్స్, ఎన్ని సంవత్సరాల నుంచి రియల్ ఎస్టేట్ మార్కెట్ లో ఉన్నారు, ఎన్ని ఇప్పటివరకు కన్స్ట్రక్షన్ చేసి హ్యాండ్ ఓవర్ ఇవ్వడం జరిగింది అన్న డీటెయిల్స్ చెప్పండి. సో దాని ద్వారా ఏమవుతుందంటే చూసేటువంటి వ్యూవర్స్ కి కానీ కస్టమర్స్ కానీ క్లియర్ అర్థమవుతుంది, ట్రస్ట్ ఏర్పడుతుంది. సో కాబట్టి మీ పర్సనల్ ఎక్స్పీరియన్స్ గురించి కూడా చెప్పండి. యాక్చువల్ గా మేము ఈ ఫీల్డ్ లో 18 years నుంచి ఉన్నామండి. నంబర్ ఆఫ్ ఇండిపెండెంట్ హౌసెస్ కన్స్ట్రక్షన్ చేయడం జరిగింది. ఎన్నో అపార్ట్మెంట్స్ కూడా కన్స్ట్రక్షన్ చేసి ఇచ్చాము. అవి కూడా ఓన్లీ ఇన్ లో బడ్జెట్. ఓకే సార్. ఇప్పుడు మీకు ఆల్రెడీ ఎక్స్పీరియన్స్ ఉంది, చాలా హౌసెస్ కట్టారు కదా. ఇప్పుడు మీరు ఏదైతే రేట్ చెప్పారో 51,75,000 రూపాయలు, చూస్తున్నటువంటి వ్యూవర్స్ కి ఎలాంటి మెటీరియల్ వాడతారు, అంటే మెటీరియల్ మంచి మెటీరియల్ వాడతారా లేదా అన్నటువంటి డౌట్ ఉంటుంది. కాబట్టి మీరు ఎలాంటి సిమెంట్ వాడుతున్నారు, ఎన్ని ఇంచుల రాడ్స్ వాడుతున్నారు, సో ఇక్కడ బోర్ ఎన్ని ఫీట్లు వేస్తున్నారు, ఈ విషయం కూడా చెప్పండి. మనం ప్రతిదీ ఏంటంటే యాక్చువల్ గా బెస్ట్ అండ్ బ్రాండ్ మెటీరియలే వాడతాము. మీరు కస్టమర్స్ కనుక దయచేసి ఇక్కడికి వస్తే మేము ప్రతిదీ ఫిజికల్ గా షో చేయగలం మీకు. అంటే ఇప్పుడు చెప్పేదానికంటే డైరెక్ట్ గా వచ్చిన వాళ్ళకి చూపిస్తామని చెప్తున్నారు. అంటే ఏది కూడా హైడ్ చేయకుండా వాళ్ళకి కళ్ళ ముందల చూపించిన మెటీరియల్ తోటి మీరు కన్స్ట్రక్షన్ చేసిస్తామని చెప్తున్నారు. మాకు ఓకే అని అనుకున్నప్పుడే అప్పుడే మీరు బుకింగ్ కి రాగలరు మా దగ్గరికి. బుకింగ్ ఓకే. ఒక్కసారి సార్, ఇప్పుడు మనము బ్యాక్ సైడ్ అయితే మీరు చెప్పారు కదా, ఒకసారి కొంచెం అటు మూవ్ అయ్యేసి మనం అది కూడా చూద్దాం. ఇక్కడ వచ్చేసి మనకు ఆల్మోస్ట్ ఒక 4 houses ఉన్నాయి సార్. ఇవి ఈ రోల్ వచ్చేసి 4 houses ఉన్నాయి. ఇప్పుడు మీరు 111 గజాల హౌస్ అని చెప్పారు కదా, ఇది డైమెన్షన్ చెప్పండి. 111 గజాల డైమెన్షన్ వచ్చేసి మన దగ్గర 20x50 అండి. ఓకే. ఇక్కడ గ్రౌండ్ వాటర్ బోర్ వేసామన్నారు కదా, ఎన్ని ఫీట్లకు గ్రౌండ్ వాటర్ వచ్చాయి? గ్రౌండ్ వాటర్ యాక్చువల్లీ ఇదంతా తడిసి ముద్దైన నేలనే, ఇదంతా అగ్రికల్చర్ ల్యాండ్ యాక్చువల్లీ. సో మనకు 60-70 ఫీట్లలోనే గుడ్ వాటర్ రావడం జరుగుతుంది. అయినా మనం అప్ టు 300 feet వరకు మనం బోర్ ఇవ్వగలం. ఇంకొకటి ఏంటంటే ఎవరైనా ఇప్పుడు బుక్ చేసుకుంటే వాళ్ళకి నచ్చిన
నచ్చినట్టుగా కస్టమైజేషన్ ఉంటుందా లేదా చెప్పండి. కస్టమైజేషన్ డెఫినెట్ గా ఉంటుంది. ఆల్రెడీ రెడీ టు ఆక్యుపై చేసుకునే హౌసెస్ కూడా రెడీగా ఉన్నాయి మన దగ్గర. Okay. కేవలం 51,75,000 ప్రైస్ తోనే 111 గజాల 2 BHK ఇండిపెండెంట్ హౌస్. ఇదైతే ఒక వండర్ఫుల్ ఆపర్చునిటీ అని చెప్పవచ్చు మిడిల్ క్లాస్ ఫ్యామిలీస్ కి అయితే. ఎవరైతే ఎఫోర్డ్ చేయలేని వాళ్ళు ఇక్కడ మీరు డౌన్ పేమెంట్ ఉడకంగా 50,000 అని చెప్తున్నారు. సో మిగతా అమౌంట్ ఉడకంగా బ్యాంక్ లోన్ వస్తుంది. దాంతో పాటు ఇంకొకటి ఏంటంటే సార్ 111 గజాల ఇల్లులు మాత్రమే ఉన్నాయా, ఇంకా పెద్ద సైజు కొంతమందికి 130 అలా కావాలని అనుకుంటారు కదా, అలాంటి వారికి ఎలా అనే విషయం చెప్పండి ఒకసారి. ఓకే, మన దగ్గర 111 గజాలే కాకుండా కస్టమర్ కస్టమైజ్ చేస్తూ ఉంటే మనం 100 స్క్వేర్ యార్డ్స్, 120, 135, 150 స్క్వేర్ యార్డ్స్ లో కూడా మనం హౌసెస్ ఇవ్వడం జరిగింది ఆల్రెడీ. Okay. ఇంకా కూడా అటువంటివి ఇంకా కూడా కన్స్ట్రక్షన్ చేయదలుచుకున్నాం, చేస్తూనే ఉన్నాం. ఓకే, ఈ కస్టమైజేషన్ ఏంటంటే కస్టమర్ కి నచ్చినట్టు మీరు మెచ్చినట్టు ఇద్దామనే ఉద్దేశం, అది కూడా లో బడ్జెట్ లెవెల్లో ఇద్దామనే ఉద్దేశంతోనే మనం ఇక్కడ వెంచర్ మొదలు పెట్టడం జరిగింది. ఓకే సార్, ఇది వచ్చేసి మీరు చాలా బాగా చెప్పారు సార్. ఇక్కడ నచ్చినట్టుగా వాళ్ళకి 100 గజాలు కూడా అవైలబుల్ ఉన్నాయని చెప్పడము. ఎవరైతే బడ్జెట్ ఫ్రెండ్లీలో కావాలనుకుంటున్నారో మిడిల్ క్లాస్ ఫ్యామిలీస్ కి అయితే ఇది ఒక ఎక్సలెంట్ ఆఫర్ అని చెప్పవచ్చు. ఇక లాస్ట్ కి వచ్చేసి లొకేషన్ సార్, అసలు ఎక్కడ ఉంది మనది, నియర్ బై ఉన్నటువంటి స్కూల్స్ గురించి కానీ హాస్పిటల్స్ కానీ బస్ కనెక్టివిటీ ఎలా ఉంటుంది చెప్పండి. ఓకే, నియర్ బై మనకు రాంపల్లి చౌరస్తాలో బస్ ఫెసిలిటీ ఉంటుంది, 1 కిలోమీటర్ డిస్టెన్స్ అండి. నెక్స్ట్ ఇంకొచ్చేసి మనకు దగ్గరలో అతి దగ్గరలో స్కూల్స్ కానీ హాస్పిటల్స్ కానీ కాలేజెస్ కానీ ఈచ్ అండ్ ఎవ్రీ ఫెసిలిటీ ఉంది మన దగ్గర ఇక్కడ. ఓకే, అన్నింటికి అందుబాటులో ఉన్న ఏరియాలు ఉంది. ఓకే, ఎగ్జాక్ట్ గా ఇది వచ్చేసి రాంపల్లి చౌరస్తా నుంచి 1 కిలోమీటర్ డిస్టెన్స్ అండి, అంతే. Okay. ఇది కూడా ఎక్కడో మనం అనుకున్నట్టు ఫారెస్ట్ లో కాదు, అట్ ప్రెసెంట్ లొకేట్ అయి ఉన్న ఇండిపెండెంట్ హౌస్ పక్కనే ఇది వెంచర్. ఎక్కడో ఫారెస్ట్ లాంటూ అటువంటిది ఏమీ లేదు. చూస్తున్నారు కదండి, ఇది మన పక్కన వచ్చేసి ఎలిఫెంట్ ఎన్క్లేవ్ అనేటువంటి ఆల్రెడీ ఒక వెంచర్ ఉంది. సో ఇప్పటివరకు అయితే మనము బిల్లర్ దగ్గర డీటెయిల్ గా క్లియర్ గా తెలుసుకున్నామండి ప్రతి ఒక్క విషయము. అండ్ నెక్స్ట్ సార్ కూడా ఇంకేదో చెప్పాలనుకో, ఒకసారి చెప్పండి. 50,000 కేవలం 50,000 అడ్వాన్స్ తోనే బుక్ చేసుకునే అవకాశం ఒకటి ఉంది. కస్టమర్ నచ్చినట్లు వారికి మెచ్చినట్లు మనం వాళ్ళు కస్టమైజ్ చేస్తే మనం కన్స్ట్రక్షన్ చేసి ఇస్తాం మనం డెఫినెట్ గా. ప్లస్ మామూలుగా ఏంటంటే జనరల్ గా మనం అనుకుంటాం, మనం ఏంటంటే ఇలా రాంపల్లి అని అనుకుంటున్నాము. నెక్స్ట్ ఇంకేందంటే మనము ల్యాండ్ అయితే జనరల్ గా ఎవరు ప్రొడ్యూస్ చేయలేంది. ఇలా రాంపల్లి మన చేయి దాటిపోయింది అనుకోండి, నెక్స్ట్ మనం దాటిపోవాల్సింది అవతలక ఏది అవుటర్ రింగ్ రోడ్ దాటిపోవాల్సిందే డెఫినెట్ గా. అదొకటి. నెక్స్ట్ ఇంకోటి ఏంటంటే జనరల్ గా అంటుంటారు రాళ్ళ నేలనే రత్నాల నేల అంటుంటారు. మనం ఎక్కడో రాళ్లలోనో రప్పలలో లేదు ఈ వెంచర్. జస్ట్ మనకి ఇదంతా ప్రెసెంట్ జనాలు ఉంటున్న ఏరియాలనే లొకేట్ అయి ఉన్న గుడ్ వెంచర్ ఇది. సార్ ఇప్పుడు ఈసీఎల్ చౌరస్తాకి ఎంత దూరంలో ఉన్నాం చెప్పండి. ఈసీఎల్ చౌరస్తా నుంచి మనకు 6 కిలోమీటర్స్ డిస్టెన్స్. నెక్స్ట్ వచ్చేసి మనకి చెర్లపల్లి రైల్వే టెర్మినల్ కి ఎంత దూరం? 4.5 కిలోమీటర్స్ అండి. సో ఇటువైపు మనకి పోచారం ఐటీ ఉంటుంది. కొంతమంది సాఫ్ట్వేర్ ఎంప్లాయీస్ కూడా ఇల్లు కొంతమంది చూస్తారు. అవును, అసలు పోచారం ఐటీ ఎంత డిస్టెన్స్ ఉంది చెప్పండి. 5 కిలోమీటర్ల డిస్టెన్స్ లో ఉంటుంది పోచారం. ఇంకొక విషయం సార్, ఇప్పుడు గట్కేసర్ సంబంధించినటువంటి అవుటర్ రింగ్ రోడ్ ఎగ్జిట్ నెంబర్ 9 ఎంత డిస్టెన్స్ చెప్పండి. 6 కిలోమీటర్స్ డిస్టెన్స్ లో ఉంటుంది. 4 ముఖ్యమైన పాయింట్లు చెప్తానండి నేను. ఓకే, నంబర్ 1 ఏంటంటే 50,000 డౌన్ పేమెంట్ తో హౌస్ బుక్ చేసుకోగలరు. నెక్స్ట్ 51,75,000కు 111 2 BHK ఇండిపెండెంట్ హౌస్. ఇది కాకుండా మనం ఆల్రెడీ 35 బుకింగ్లు చేస్తున్నాం ఇప్పటికి. ఒక 15 బుకింగ్ల వరకు ఒక ఆఫర్ ఇస్తున్నా ప్రతి ఒక్కరికి. ఒక 4 ఆఫర్లు ఉంటాయి ఇందులో. అది కూడా అప్ టు 15 బుకింగ్ల వరకు మాత్రమే. కేవలం 51,75,000లో ఉన్న ఆఫర్లు మాత్రమే. ఫర్దర్ డీటెయిల్స్ నేను క్లియర్ గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను. మీరు సైట్ విజిట్ లో గానీ మీకు నచ్చితే డెఫినెట్ గా కొంటారు. సైట్ డెఫినెట్ 100% నచ్చుతుంది మీకు. సార్ ఇప్పుడు మీరైతే ప్రతి ఒక్కటి చెప్పడం జరిగిందండి. మరొకసారి కూడా రిపీట్ చేస్తున్నాను, 50,000 రూపాయల డౌన్ పేమెంట్ తోటి మిడిల్ క్లాస్ ఫ్యామిలీస్ కొనే విధంగా సార్ అయితే కన్స్ట్రక్షన్ చేయడం జరుగుతుంది. మంచి డెవలప్ అయినటువంటి లొకేషను రాంపల్లి చౌరస్తాకి బస్ స్టాండ్కి అయితే చాలా దగ్గరలో ఉంటుంది. ఇక ఆలస్యం చేయకుండా స్క్రీన్ పైన ఉన్నటువంటి సార్ నెంబర్కి అయితే కాల్ చేసి లొకేషన్ విజిట్ చేసి మీకు నచ్చినట్టుగా 100 గజాలు, 111 గజాలు, 120 గజాలు, 150 గజాల వరకు ఇక్కడ హౌజెస్ అనేది మీ సొంతం చేసుకోవచ్చు. థ్యాంక్ యూ అందరికీ సార్. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ.